ప్రార్థన ఆలకించువాడని పేరని, ఆయన సన్నిధికి రావాలి అంటే ఏ ఒక్కరు మతము కులము తేడా లేదు, ప్రతి ఒక్కరు వచ్చి ఆయన సన్నిధికి రావాలి అని, అంత మాత్రమే కాదు ఆ సన్నిధికి వచ్చిన వారు ఎవరు అంటే ధన్యులు అని. ధన్యకరమైన జీవితం ఎలా వచ్చింది అంటే మందిరానికి వచ్చిన మనకు దేవుడు కీడు తప్పిస్తాడు, మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి దేవుడి గురించి మనం ఇంకా చూసుకున్నట్లయితే పక్కనే ఉన్న 68వ కీర్తనలో 5-6 వచనాలు కనుక మనం చూసుకుంటే, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికిని తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లా చేయువాడు. ఈయన ఎవరు అంటే మందిరానికి వచ్చినటువంటి మనకు దేవుడు ఏమై ఉన్నాడంటే తండ్రిగా ఉంటుంది. నీకు తండ్రి లేడా? అయితే నేనే మీ తండ్రిని. మీకు తల్లి లేదా? అయితే నేనే మీకు తల్లిని. నేను నీకు భర్తగా ఉన్నా, నీకు కుమారునిగా ఉన్నా. నువ్వు ఏ సంతోషమైతే లోకంలో పొందుకోలేకపోతున్నావో ఆ సంతోషాన్ని పరిపూర్ణం చేయడానికి నేను మీకు దేవుడిగా ఉంటున్నాను. హల్లెలూయా. లోకంలో నిజమైన ప్రేమ లేదు, లోకంలో అబద్ధపు ప్రేమ. ఆ ప్రేమను తప్పించి నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందా అని నువ్వు వెతుకుతున్నావు కదా. నువ్వు పరిశుద్ధ మందిరానికి రా. ఇక్కడ నేను నీకు ఏది కొదువు ఉందో ఆ కొదువును నేను పూడుస్తాను. నువ్వు ఒంటరిగా ఉన్నావా? నిన్ను సంసారాలుగా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకు తండ్రి లేకపోయినా, తల్లి లేకపోయినా, భర్త లేకపోయినా, నీ ఇంటికి యజమానుడిగా, నీ ఇంటికి తండ్రిగా, నీకు ఆదరణ చెప్పువాడుగా, నీకు స్నేహితుడిగా, నీకు సహాయం చేయువాడుగా దేవాది దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన అన్ని రూపాలలో అన్ని రకాలుగా నీకేం కొదువు ఉందో ఆ కొదువును తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఆయన సన్నిధిలో ఆ ప్రేమను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయనైతే ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రాణం పెట్టి ఉంటున్నాడు. ఆ ప్రేమను మనం గుర్తెరగకే నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాము. కానీ దేవుడు ఎంత ప్రేమించాడో తెలుసా? ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు. ప్రాణం పెట్టునంతగా. నీ వలన నీ భర్తకి ఏదైనా చిన్న గాయమైందనుకోండి, నీ వలన నీ భర్తకి చిన్న గాయమైతే వెంటనే తిట్టడం మొదలు పెడతారు. లేకపోతే మన పిల్లలే మనల్ని ఒక్కోసారి అనుకోకుండా ఏదో ఒక దెబ్బ తగలు. మరి చిన్నప్పుడు పిల్లలు మనతో ఆడుకుంటూ మన తల వెంట్రుకలు పీకటం, మన మీద ఎక్కి తొక్కుతారు. గట్టిగా కడుపు మీద ఎక్కి తొక్కంగానే పడేళ్ళు మనం ఒక దెబ్బ పీకుతాం, ఆ నొప్పి తట్టుకోలేక. సొంత తల్లివే మనము, తల్లులమైనప్పటికీ మనకు వాళ్ళ వలన కలిగిన ఆ నొప్పి భరించలేక ఆటోమేటిక్గా మన శరీరం ఏం చేసిందంటే వాళ్ళని కొట్టడానికి, వాళ్ళని గాయపరచడానికి మన శరీరము ప్రేరేపిస్తుంది. కానీ దేవుడు మన వలన ఆయన ఎంత బాధ అనుభవిస్తున్నా, శ్రమ అనుభవిస్తున్నా, కష్టాలు పడుతున్నా, దూషించబడుతున్నా, ముఖం మీద ఉమ్మి వేసినా, కొరడాలతో ఒళ్ళంతా చీల్చినా, గడ్రపు వెంట్రుకలు పెరుగుతున్నా, ఎంత గాయపరుస్తున్నా తిరిగి గాయము చేయని ప్రేమ ఆయన ప్రేమ. హల్లెలూయా. ఆ స్థానంలో ప్రేమించదగిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరండి. క్షమించగలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు ఆయన ఒక్కడే ఉంటున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, విధవరాండ్రకు న్యాయకర్తనై న్యాయం తీర్చేవాడును నేనే అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే మరి రాజుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సారెపతు విధవరాలు ఉంటుంది. ఆ సారెపతు విధవరాలు తనకున్నటువంటి కుమారుడు మరి ఎలా పోషించాలి? ఎందుకంటే భయంకరమైన కరువు కాలంలో మేము ఉంటున్నాము. ఈ కరువు కాలంలో నా కుమారుడిని ఎలా పోషించాలా అని కన్నీరు కారుస్తూ ఇంకా వెళ్ళి ఆ యొక్క తొట్టిలో చూసుకుంటే కొంచెము పిండి మాత్రమే ఉంటుంది. ఆ పిండి తీసుకొని, అయ్యా ఈ పూటకి నా కుమారునికి పెడితే రేపటికి పెట్టడానికి నా కుమారునికి పిండి లేదు, కానీ ఇంకా నా దగ్గర ఉన్న స్తోమత ఇది, ఈ ఒక పిండితో చిన్న అప్పం చేసి నా కుమారుని కడుపు నింపుదాము అని అనుకుంటుంది. అనుకొని దేవుడి మీద ఆధారపడిన తల్లి కాబట్టి ఆ కొంచెము పిండి తీసుకొని స్తుతించి రొట్టెలు చెయ్యాలి అనుకునే లోపల ఆ ఇంటికి ఒక ప్రవక్త వస్తాడు. ఆ ప్రవక్త వచ్చి, ఆయన పేరు ఏలియా, ఆయన వచ్చి, అమ్మా నాకు చాలా ఆకలిగా ఉన్నది, మరి నాకు ఏదైనా ఒక అప్పము తీసుకొని రా అంటే, అయ్యా నా దగ్గర నా యొక్క డబ్బాలో ఉన్నది కొంచెం పిండి మాత్రమే, ఆ పిండితో నీకు రొట్టె చేసి పెడితే నా కుమారునికి ఏమీ ఉండదు, మరి నా కుమారునికి ఆకలి తీర్చాలి కదా అంటే ఇక్కడ దేవుడేమన్నాడు? విధవరాండ్రకు న్యాయము తీర్చేవాడిగా ఉన్నాడు. ఈ మాట ఆ సారెపతు విధవరాలు నాకు తెలిసి జ్ఞాపకం తెచ్చుకొని ఉంటుంది. ఆ సారెపతు విధవరాలు ఆ మాట, దేవుడు న్యాయకర్త కదా, ఆయన నామములో మరి ఆయన పేరిట వచ్చిన ఈ ప్రవక్తకు ఉన్నది పెడదాము,
తర్వాత ఆయనే న్యాయం తీరుస్తాడు. ఈ ఒక్క అప్పము తిని నా కుమారుడు ఎలాగూ చనిపోతాడు, తినకపోయినా చనిపోతాడు. కానీ ఈ లోపల నేను దేవుని చిత్తానుసారంగా జీవించాను అన్న సంగతి, అలాగే దేవుని పిల్లలకు ఎలా సన్మానించాలన్న సంగతి తెలిసిన ఆమె కాబట్టి మొదటగా ఒక అప్పము చేసి ఆ సేవకుడికి పెట్టింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనండి, సేవకురాలు అంటే మనమైతే చాలా మనతో పాటు ఉండేవారులే అని అనుకుంటున్నాం. కానీ ఆనాటి కాలంలో ప్రవక్త వస్తున్నాడు అంటే, సేవకుడు వస్తున్నాడంటే రాజులైనా సరే గడగడలాడిపోవాల్సిందే, వణికిపోవాల్సిందే. ఎందుకంటే దేవుడి మాటను ఆయన నోట ఉంటుంది. ఆయన ఇప్పుడు వచ్చి మాకేం సెలవిస్తాడో, మమ్మల్ని ఎలా బలపరుస్తాడో, మమ్మల్ని ఏమని గద్దిస్తాడో అని అప్పుడు ప్రజలు ప్రవక్త వస్తున్నాడంటే వణికిపోయేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ అప్పము చేసి ఆ సేవకుడికి పెట్టవలసిన పరిస్థితి, దేవుడి మీద భారం వేసింది. తన కుమారుని గురించి ఆలోచించలేదు, కానీ దేవుడి పని చేయటానికి మొదటగా ఆమె ఆ అప్పం చేసి తీసుకెళ్ళి సేవకుడికి ఇచ్చిందండి. మనము కూడా మనకు కలిగిన దానిలో, నీకున్న దానిలో, మరి మన దగ్గర చాలామందికి కానుక ఇవ్వటానికి డబ్బులు లేవండి మా దగ్గర. మరి మందిరంలో ఏదైనా పరిచర్య చేస్తున్నారు, దానికి ఇవ్వాలని ఆశ ఉంది, కానీ మా దగ్గర అంత డబ్బులు లేవండి, మా ఇంట్లో పరిస్థితి బాగోలేదండి, మాకు అలా కష్టం ఉందండి, ఇలా కష్టం ఉందని చెప్పేసి మనం చెప్పుకుంటూ మనం చేయాల్సిన పనులను వాయిదా వేస్తూ ఉంటాం. అయితే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ దగ్గర ఉన్నది కొంచెమే అయినా, నీకు శక్తి లేకపోయినా, నీకు కలిగిన దానిలో దేవుడి మీద భారం వేసి గొనుక్కుంటూ సరుకుంటూ, ఈయనెక్కడి నుంచి వచ్చాడు, నా ప్రాణానికి, నా కుమారుడికి పెట్టాల్సిన రొట్టెను లాక్కుంటున్నాడు, సేవకులంటే ఇంతేనా, ఎప్పుడు అడగటమేనా, ఎప్పుడు తినటమేనా అని ఒక్క మాట కూడా ఆమె అక్కడ మాట్లాడినట్టుగా లేదు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా కుమారునికి కావాలయ్యా అని చెప్పింది. మొదట సేవకుడు తీసుకురమ్మన్నాడు, సరే సేవకుడే చెప్పాడంటే దేవుడు మాట్లాడినట్టు అని చెప్పి అప్పం చేసుకెళ్ళి ఆయనకిచ్చింది. ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఆ కరువు కాలము పూర్తయ్యేంత వరకు ఆమె తొట్టిలో పిండి కొదువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. హల్లెలూయా. ఆ కరువు కాలం అంతా కూడా ఆ విధవరాలు కుమారుడు పోషించబడ్డారు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట, ఒకవేళ ఆమె అపనమ్మకముతో కానీ, అవిశ్వాసము చేతతో కానీ, లేకపోతే దేవుడు ఇస్తాడంటావా, దేవుడికి ఏమైనా లేదా, నన్నెందుకు అడుగుతున్నాడు, ఎవరింటికి ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా, పెద్ద ఉన్న వాళ్ళ ఇంటికి ఆ ప్రవక్త వెళ్ళొచ్చు కదా, ఎందుకు ప్రవక్త లేనోళ్ళ ఇంటికే వచ్చాడు? ఎందుకు అంటే ఆమెను పోషించడానికి. ఎందుకు అంటే కష్టంలో, నష్టములో, శ్రమలో, కరువులో దిక్కు లేక మిగిలిన వాళ్ళకి యజమానులు ఉండి ఉంటారు, కానీ ఈమెకి యజమానుడు లేడు, ఆ బిడ్డకు తండ్రి లేడు. ఇవాళ గడిస్తే రేపేం జరుగుతుందో తెలియదు. నేను అనుకుంటాను, ఆ కుటుంబాన్ని పోషించట కోసమే గొప్ప ప్రవక్తకు శ్రమ తీసుకొచ్చి ఆ ఇంటికి నడిపించి ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడి సన్నిధిలో, దేవుని పని కోసము నువ్వు ₹1 ఖర్చు పెట్టినా అది దేవుని సన్నిధిలో లెక్క ఉంటుంది. నువ్వు కష్టపడి ప్రయాసపడి మందిరం శుభ్రం చేసిన, సేవకులకు సహకారంగా ఉన్న, దేవుని పనిలో నేను కూడా పాలు పంపులు పొందాలని ఉన్నా, ఏది చేసినా నువ్వు అనుకోవచ్చు సేవకులకు చేస్తున్నాము, మందిరానికి చేశాము, పాలన దానికి ఖర్చు పెట్టామని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో లెక్కేంటో తెలుసా, మీరు దీవించబడటం కోసం మీరు దేవుని పనిలో చేసిన ప్రతి పని దేవుడు మీకు ఆశీర్వాదం కలగజేస్తాడు. హల్లెలూయా. అక్కడ ఏలియాకి ఒకవేళ ఆకలేస్తుంది అంటే పెద్ద రాజులు ఉండి ఉంటారు. ఏలియా తెలియనివాడు కాదు. ఏలియా వెళ్తే రాజు అయినా సరే భోజనం పెట్టాల్సిందే. కానీ ఏలియా ఎందుకు వెతుక్కుంటూ ఆ విధవరాలు ఇంటికి వచ్చాడంటే, ఆ విధవరాలు ఆశీర్వదించబడాలని, ఆ కుమారుడు దీవించబడాలని దేవుని యొక్క ఆశయం ఉంటుంది. కాబట్టి మన దేవుడు మరి విధవరాండ్రకు న్యాయం తీర్చేవాడు, తల్లిదండ్రులు లేని వారికి సహకరించేవాడు. ఇలా ఉంటున్న వారితో పాటే కాకుండా నువ్వు ఏ పరిస్థితిలో అయితే ఉంటున్నావో ఆ పరిస్థితి నుంచి విడిపించుటకు శక్తిమంతుడు. మార్కు సువార్త 5వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఈమెకేం బాధ వచ్చిందో చూసుకుందాం. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కదా. మనం ఒక్కొక్కటి ధ్యానించుకుంటూ ఉన్నాము. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 25 నుంచి 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉందంట. ఎన్నేళ్ళండి? 12 సంవత్సరాల నుండి ఆమె బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడతా ఉంది. అయితే బాధపడుతూ ఉంటే చాలామంది స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎంతమంది అయితే ఉన్నారో
అందరి డాక్టర్స్ దగ్గరికి ఈ హాస్పిటల్ అంటే ఇక్కడ, అక్కడంటే అక్కడ, మరి ఎవరు స్పెషలిస్టులు ఉంటారో, ఎవరు నయం చేయగలరో, అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారంటే ఆ డాక్టర్లను కలవటానికి వెళ్ళింది. నాకు తెలుసు, నేను అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు, నేను ఇదే బాధ పడుతూ ఉన్నప్పుడు ఎవరన్నా స్పెషలిస్ట్ బాంబే నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, పలానా ప్రాంతంలో పలానా హాస్పిటల్లో 3వ వారం 4వ వారం ఆయన వస్తాడంట, ఇలా టోకెన్ తీసుకోవాలంట, ఓపీ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి అంటే ఆ డాక్టర్ వస్తే బాగు చేస్తాడేమో అనుకున్న ఆశతో ఎంతో పెద్ద క్యూ ఉంటుంది ఆ స్పెషలిస్ట్ డాక్టర్స్ దగ్గరికి. కానీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనను కలిసి ఆ ట్రీట్మెంట్ తీసుకొని బాగుపడతామని ఒక ఆశతో వెళ్ళి వచ్చాక కూడా మళ్ళీ తిరిగి బాగుపడకపోతే ఎంత బాధ ఉంటుంది. ఈమె అలాగే అనేక హాస్పిటల్ నాకు గుర్తుండి నేను ఒక హాస్పిటల్కి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్లు చాలా మందులు నాకు రాసిచ్చారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆయనను కలవలసి ఉన్నది. అలా కలవటానికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్కి నేను చెప్పాను, నా బాధ ఏం తగ్గలేదండి, నాకు అలాగే ఆయాసంగా ఉంది, నాకు అలాగే దగ్గుంది, నాకు అలాగే ఊపిరాడట్లేదు, నిలబడలేకపోతున్నాను, ఎన్ని మందులు వేసుకున్నాను, రోజుకి 20 ట్యాబ్లెట్ల దాకా ఇచ్చారు, ఈ ట్యాబ్లెట్లన్నా వేసుకుని చేతులు కాళ్ళు వణుకుతున్నాయి తప్ప నాకు బాగవ్వలేదంటే ఏం చేయమంటావమ్మా, అంత పవర్ రాశాను, మరేం చేయమంటావని ఇట్లా నా ఎదురుగా డాక్టరు పక్కన కొంతమంది పేషెంట్లు అలా పక్కన కూర్చొని ఉన్నారు. వాళ్ళందరి ముందు నన్ను చాలా విసుక్కున్నాడు. ఆయన తిట్టిన దానికంటే పక్కన ఉన్న వాళ్ళందరూ నా ముఖం వైపు చూస్తే నాకు చాలా సిగ్గనిపించింది. వాళ్ళందరి ముందు నాకు అవమానం అనిపించింది. కళ్ళ నిండా నీళ్ళు ఇలా కారిపోతున్నాయి, కళ్ళ నిండా నీళ్ళు. ఎందుకంటే ఒక స్పెషలిస్ట్ డాక్టరు ఆల్రెడీ ఒకసారి కలిశాను, ఎన్నో మందులు ఇచ్చారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎలా ఉండాలో ఆయనకి చెప్పాలి. తగ్గకుండా తగ్గిపోయింది నేను ఎలా చెప్తాను, చెప్పలేం కదా. అలాని నా బాధ అంతా ఇలాగుంది, కొంచెం కూడా తగ్గలేదని నేను చెప్పేసరికి పేషెంట్ల ముందు చెప్పానని ఆయనకు కోపం వచ్చిందో మరి విసుగొచ్చిందో ఎందుచేతనో నాకు తెలియదు, కానీ అందరి ముందు నన్ను అవమానించినప్పుడు ఏం చేయమంటావు, వాడిపోయి మందులు వాడిపో, వీటికంటే పవర్ఫుల్ లేదు అని గట్టిగా అరిచేశాడు డాక్టర్. ఇంకా అది మొదలుకొని ఇంతవరకు హాస్పిటల్కి నేను తిరిగి వెళ్ళలేదు. నాకు ఒక్కటే ఆలోచన వచ్చింది, డాక్టర్ల వల్ల ఏమీ కాదు, నా దేవుడు నన్ను బాగు చేసేవాడు, నా దేవుడు నన్ను మరి స్వస్థపరుస్తాడు, నేను అనవసరంగా ఈ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాను అనుకున్నా. నేనైతే మరి ఇలాగే తిరిగాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాకు అర్థమవుతుంది. ఈమె కూడా అంటండి, 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు, 12 సంవత్సరాలు గొప్ప వైద్యుల తిరుగుతానే ఉంది. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, ఎన్ని తిప్పలు పడిందంటండి, ఎన్నో తిప్పలు పడిందంట. ఒకటి తిప్పలు 2 తిప్పలు కాదు, ఒక సమస్య 2 సమస్యలు కాదు, ఎంతో మంది దగ్గర తిరుగుతుంది, తిప్పలు పడుతుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ తెల్లవారుజామున బయలుదేరి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళడానికి, లేకపోతే మందులు కొనాలి అంటే మందులు కొంటాకి ఎంత డబ్బులు కావాలండి. అక్కడ ఇంకో మాట ఉంది చూడండి, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. తన దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేసిందంట, డబ్బు ఖర్చు పెట్టేసింది, తన దగ్గర ఉన్న బంగారం ఖర్చు పెట్టేసింది, తన దగ్గర ఉన్న ఆస్తులన్నీ ఖర్చు పెట్టేసింది, అంతా ఖర్చు పెట్టేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది, ఉన్నదంతా పోగొట్టుకుంది. అయినా కూడా ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేకపోగా మరింత సంకటపడింది, మరింత ఎక్కువగా బాధపడుతూ ఉంది. అయితే ఇంత తిరిగి ఒకసారి చూడండి నెలలో 1-2 సార్లు స్త్రీ ధర్మం వస్తేనే ఆ స్త్రీలకు ఎంతో బాధ, నరకం ఉంటుంది. కానీ ఒక తల్లిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు ఆమె ఎంత కడుపు నొప్పి అనుభవించిందా, నడుము నొప్పి అనుభవించిందా, ఉన్న రక్తం అంతా 12 ఏళ్ల నుంచి ధారగా రక్తం పోతూ ఉంటే ఆమె ఎంత నిరసించిపోయి ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆమెను ఎంత అసహించుకొని ఉంటారు. అప్పటి కాలంలో మరి స్త్రీ ధర్మం వచ్చినప్పుడు బయటికి వెళ్ళకూడదు, 10 మందిలో కలవకూడదు, కడగా ఉండాలి, ఎవరిని ముట్టుకోకుండా సపరేట్గా ఉండాలి. ఏదో నెలలో ఒకసారి అయితే ఇలా ముట్టుకోకుండా ఉంటారు. 12 ఏళ్ల నుంచి ఎలా ముట్టుకోకుండా ఆమెను ఉంటారు? ఆ ఇంట్లో పిల్లలు ఏంటి, ఆమె భర్త ఏంటి, ఈమె వలన అంతా నష్టమే. ఈమె వలన తలనొప్పి వచ్చేసింది వాళ్ళకి, ఉన్నదంతా పోగొట్టేసుకొని ఆస్తులు అమ్ముకొని భర్తకి విసుగొచ్చేసి
ఇంత ఖర్చు పెట్టాను, ఇంత అమ్మాను, ఇంత చేశాను, అయినా బాగుపడలేదని. అలాంటి సమయంలో ఇంకా ఆమె చావే శరణ్యం, ఈ బతుకెందుకు బతకటం, ఈ బాధ భరించటం కంటే చావటమే మేలనుకుంది. అలాంటి సమయంలో యేసు ప్రభు గురించిన వార్త ఒకటి వినిందంట. హల్లెలూయా. యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడును అనుకొని జన సమూహములో ఆయనను వెనుకకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టాను. ఇక్కడ చూడండి, ఆమె ఒక్కసారి మాత్రమే వినింది. యేసయ్య దగ్గరికి వెళ్తే, ఎందుకంటే ప్రజలలోకి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఈమెకు ఎంట్రన్స్ లేదు. ఈమెకున్న జబ్బును బట్టి వెళ్ళకూడదు, జనాలలోకి వెళ్ళకూడదు, యేసయ్య దగ్గరికి వెళ్ళకూడదు, ముట్టుకోకూడదు. ఆయన ముట్టుకోకూడదు కాబట్టి, జనాల్లోకి వెళ్ళకూడదు కాబట్టి, నేను కేవలం దూరం నుంచి ఆయన వస్త్రాలు ముట్టుకుంటాను, ఎవరిని ముట్టుకోకుండా ఆయన వస్త్రాలు ముట్టుకుంటాను, బాగుపడతాను అనుకొని ఒక తీర్మానం తీసుకుంది. హల్లెలూయా. ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే, ఈరోజు యేసు ప్రభు గురించి ఎంతో సువార్త. ఇంతకు ముందన్నా మరి టీవీలలో ఎప్పుడో వారానికి ఒక పూట వాక్యం వస్తుంది అంటే, నేను దేవుని నమ్ముకున్న క్రొత్త దినాలలో అప్పట్లో జెమినీలోను తేజ టీవీలో ఉదయం 6:30 గంటలకు వారానికి ఒక్కసారి ఒక సేవకుల వాక్యం వచ్చేది. నేను దేవుని నమ్ముకున్న క్రొత్త దినాలలో ఆ వాక్యము కోసం, ఆ సేవకుడి వాక్యం ఎప్పుడొస్తుందా అని గురువారము ఉదయం కాలము వచ్చేది జైపాల్ గారిది. ఆయన వాక్యం కోసం ఆ తెల్లవారుజామున లేకపోతే పొద్దున్నే లేచి టీవీ ఎదురుగా కూర్చొని వాక్యం ఒక్కసారి అందేది. కానీ ఇప్పుడైతే 24/7 అన్ని క్రిస్టియన్ ఛానల్స్లో సువార్త ప్రకటించబడుతూ ఉంది. యూట్యూబ్ తెరిస్తే ఎంతోమంది గనులైన సేవకుల వాక్యం అందుబాటులో ఉంటుంది. అదంతా పక్కన పెడితే సంఘములో మీకోసము వాక్యం ప్రకటించబడుతూ ఉంది. సువార్త సభలు మీకోసం ఇలా ఎన్నో సభలు ఉంటూ ఉన్నాయి. యేసయ్య గురించి ఎన్నో మాటలు మనం వింటూ ఉన్నాము. ఎన్ని మాటలు విన్నా మనలో మార్పు లేదు. దేవుడి గురించి ఆమె ఒక్కసారి వినింది. ఆమె అనుకుంది, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను, కానీ ఆయన వస్త్రాన్ని ముడితే నా జబ్బు పోతుంది అనుకుంది. కానీ మందిరానికి వస్తున్న మనకు దేవుడు కార్యం చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే నేను స్వస్థత పొందుకుంటాను, నేను మేలు పొందుకుంటాను, నా భర్త మారుతాడు, నా పిల్లలు మారుతారు, వారు బాగుపడతారు, నాకున్న అప్పుల బాధ నుంచి నేను విడిపించబడతాను, నాకున్న నింద తొలగించబడుతుంది, నా అవమానం కొట్టివేయబడుతుంది అని కొంచెము కూడా నమ్మకము లేకుండా వాత వేయబడిన మనస్సాక్షితో వెళ్తున్నాం వస్తున్నాం. వెళ్ళి వచ్చినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఇక్కడ మందిరం ఉందని, ఉదయకాలం ఆరాధన జరుగుతుందని ఎంతోమందికి తెలుసు. కానీ అందరికీ వెళ్దాములే, సాయంకాలం వెళ్దాము, లేకపోతే మళ్ళీ వెళ్దాము. కొంతమంది వింటూ కూడా, ఈయన మా దేవుడు కాదండి, మా కులం దేవుడు కాదు, మా మతం దేవుడు కాదు, ఆ దేవుడి గురించి మాకెందుకు, కానీ వాళ్ళు పడే బాధలు పడతానే ఉన్నారు. ఈయన మనం బాగుపడాలని, మనకున్న ఆ యొక్క బంధకాల నుంచి విడిపించబడాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే ఈమె ఏం చేసిందంటే, ఆయన దగ్గరికి వెళ్ళింది, జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టింది. అనుకున్న రీతిగానే ఆయన వెనుక ఎప్పుడు గుంపులు వెనక పరిగెడతా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తే బాగుపడతాము, ఆయన ప్రార్థిస్తే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు, మరణించిన వారు కూడా లెగుస్తున్నారన్న సంగతి తెలియంగానే, ఆయన ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నాడు అని తెలియంగానే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ గుంపులుగా పడిపోయేవాళ్ళు. అయితే ఇప్పుడు టాస్క్ చూడండి, యేసు ప్రభు వెళ్తున్నాడు, ఆయన వెనుక గుంపులు జనాలు. ఆయన ఆ జనాల మధ్యలోకి వెళ్ళటానికి అక్కడ ఉన్నోళ్ళందరికీ తెలుసు ఈమెవరు, ఈమె రక్తస్రావం కలిగిన స్త్రీ. ఈమెను చూశారనుకోండి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఈమె కంటికి కనపడిందా, జనాల్లోకి వచ్చిందని తెలిసిందా, ఈమెను రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఆమె అయినా కూడా విశ్వాసము చేత ఆమె ముఖము ఎవరికి కనపడకుండా రహస్యంగా అందరూ తొక్కేస్తంటే కింద పాకుకుంటూ ఆ జనాల గుంపులో నుంచి ఆమె చెయ్యి వెళ్ళి ఆ యొక్క దేవుని యొక్క వస్త్రాన్ని తాకిందంట. ఆమెను ఎంతమంది తొక్కేశారో, కాళ్ళు తొక్కేశారో, చేతులు తొక్కేశారో, తోసేశారో. ముందే బలహీనురాలు, ముందే ఓపిక లేదు, తిరిగి అలసిపోయింది. కానీ ఆమెలో ఒక్క విశ్వాసం, నేను నా దేవుని యొక్క వస్త్రాన్ని తాకినా నేను బాగుపడతాననుకున్న నమ్మకం. మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుడు జరగదు మరి నువ్వైతే జరగదు అనుకుంటున్నావేమో. దేవుడు అనుకుంటే
ఆయన కనురెప్ప పాటలో మీ విశ్వాసాన్ని బట్టి ఆయన కార్యం చేయగలడు. ఆయన ఎప్పుడు సిద్ధంగా మిమ్మల్ని బాగు చేయాలని, మీకు కార్యాలు చేయాలని సిద్ధంగా ఉంటాడు. అయితే ఆయన చేయగలడు అని నువ్వు నమ్మాలి ముందు. హల్లెలూయా. ఆయన చేయగలడు అని నువ్వు నమ్ముతున్నావా? ఆయన శక్తి చాలదు అనుకుంటున్నావా? ఆయన వల్ల కాదు అనుకుంటున్నావా? ఈమైతే నమ్మింది. వెంటనే వస్త్రపు చెంగు తాకగానే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. హల్లెలూయా. దారగా రక్తం పోతూ ఉంది. చూడండి ఎంత బాధ అనుభవిస్తుందో. ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని తాకిందో వెంటనే ఆమెకు తగ్గిపోయింది అన్న సంగతి ఆమెకు అర్థమైపోయిందంట. కానీ మరి వెంటనే ఏం జరిగిందంటే, యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి సమూహము వైపు మరి తిరిగి నా వస్త్రములు ముట్టిన దెవరని అడుగగా, ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుటను చూచుచున్నావే, నన్ను ముట్టిన దెవడని అడుగుచున్నావా అని. చూడండి, గుంపులు ఆయన మీద పడుతున్నారు. కానీ పడిన వాళ్ళందరికీ విశ్వాసము లేదు. ఆయన మీద గుంపులు పడుతున్నారు. ఆయన అంటారు, నా వస్త్రాలు ఎవరు ముట్టారంటే, అయ్యా నువ్వు తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా? ఇంతమంది నీ వస్త్రాలు లాగుతున్నారే, ఇంతమంది ముట్టుకుంటున్నారే, ఇంతమందిలో ముట్టుకోగలేంది నా యొక్క ప్రభావం బయటికి వెళ్ళిందని ఎలా అడుగుతున్నావంటే, విశ్వాసం లేకుండా 100 మంది ముట్టుకున్నా ఒకటే, విశ్వాసంతో ఒక్కడు తాకినా ఒకటే. హల్లెలూయా. వాళ్ళందరూ పడి ఆ వస్త్రాలు లాగింది లెక్క కాదు. కానీ ఈమెలో ఉన్న విశ్వాసము చేత ఆ వస్త్రాలను ముట్టుకోగానే దేవుని శక్తి ఆమెలోకి వెళ్ళింది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవుని శక్తి మీలోకి దిగి వస్తుంది. ఎంతోమంది గుంపులుగా వచ్చి ప్రార్థన చేస్తున్నారు. వారందరితో కాదు, నీ మట్టుకు నువ్వు ఎలా ఉన్నావు? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? విశ్వాసంతో దేవుని మందిరానికి వస్తున్నావా? విశ్వాసంతో దేవుని పని చేస్తూ, కానుకలిస్తూ, కార్యాలు చేస్తూ, పరిచర్య చేస్తూ, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయటానికి మన శక్తి కలిగిన దేవుడు అని చెప్పి నువ్వు నమ్ముతున్నావా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్లయితే ఎంతమంది 100 మంది ఉన్నా నిన్ను ముట్టి స్వస్థపరచడానికి దేవుడు ఎలా శక్తిమంతుడో ఇక్కడ అదే మనం చూస్తూ ఉన్నామండి. మరి అప్పుడు ఆ స్త్రీ జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అడుగుతున్నాడు, లేదు అందరూ ముట్టుకున్నట్టుగా కాదు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది, నాలో నుండి శక్తి వెళ్ళిందని చెప్పంగానే అప్పుడు ఆమె జరిగిందంతయ్యా, నేను ఇలా 12 ఏండ్ల నుంచి తిప్పలు పడుతున్నానయ్యా, నీ గురించి విని నీ వస్త్రం తాకానయ్యా, ఇలా నేను స్వస్థపరచబడ్డానయ్యా అని చెప్పగానే అందుకు ఆయన కుమారి అనగా కుమార్తె అని అర్థం. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెదను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. విశ్వాసమును బట్టి ఆమె ఏం కలిగిందంటే స్వస్థత పొందుకుంది. స్వస్థతతో పాటు ఆమెకి ఏం కలిగిందంటే సమాధానం కలిగి ఉంది. దేవుని దగ్గరికి వస్తే కేవలం రోగాలు బాగుపడటమే కాదు, నీ ఇంటిలో నెమ్మది కలుగుతుంది, నీ ఇంటిలో సమాధానం దొరుకుతుంది. దేవుడు నీ ఇంటిలో కార్యం చేయడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. అయితే నీకు కలిగిన బాధంతా నివారణ అయిపోయి నువ్వు సంపూర్ణ స్వస్థత గలదానివై పొమ్ము అని దేవాది దేవుడు సెలవిచ్చి ఉంటున్నాడు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము 65వ కీర్తనలో మనం ధ్యానించుకున్నాం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని. మరి ఆమె ఆ జబ్బు కలిగి ఆయన సన్నిధికి వచ్చింది. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని నమ్మింది. వెళ్ళటానికి ఎన్నో ప్రతికూల పరిస్థితులు, బయటకు వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు, అయినా ధైర్యము చేసి వెళ్ళింది. ఇప్పుడు కూడా మన మందిరానికి రావాలి అంటే మనకు అడ్డు చెప్పేవాళ్ళు, భర్తలు ఒప్పుకొని వారు, ఇంటి పక్కల వాళ్ళు, లేకపోతే ఏంటి అమ్మ ఈ కులం కదా మందిరానికి ఎందుకు వెళ్తుందని అడ్డుపడేవాళ్ళు ఎంతోమంది. కానీ నీవు ఆ బంధకాలన్నీ పక్కన పెట్టి నా దేవుణ్ణి నేను ఎలాగైనా కలుసుకోవాలి, నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అని ఆలోచన నీకుంటే దేవుడు మార్గాన్ని సరళపరుస్తాడు. ఆలోచన, ఆసక్తి నీలో ఉండాలి. నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి నేను బాగుపడాలి, నా భర్త త్రాగుడును ఆయన విడిపించబడాలి అంటే నేను దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు నా హృదయాన్ని మేలుతో తృప్తిపరుస్తాడు.
నా పిల్లలు మాట వినట్లేదండి, నా పిల్లలు మాట వినట్లేదు, నా పిల్లలు బాగుపడాలంటే నువ్వు ముందుగా తల్లిగా నువ్వు ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేయి. నీ స్వజనులు, నీ రక్త సంబంధికులు, ఇంకా మార్పు లేని వారు ఎందరో ఉంటున్నారు, బాగుపడని వారు ఎందరో ఉంటున్నారు. వారందరి నిమిత్తం నువ్వు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని నీకు తెలుసు కాబట్టి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ద్వారా వాళ్ళు మేలు పొందుకుంటారు, వారు బాగుపడతారు, వారు కూడా ఏదో ఒక రోజు సన్నిధికి నడిపించబడతారు. హల్లెలూయా. రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక్కసారి వినింది, విశ్వాసముతో వచ్చింది. ఈమె ఉన్నదంతా పోగొట్టుకొని అనేక తిప్పలు పడి దేవుని సన్నిధికి వచ్చింది. కానీ ఉన్నది పోగొట్టుకోక మునుపే, తిప్పలు పడక మునుపే ఇప్పటికైనా దేవుని గురించి తెలుసుకొని దేవుని సన్నిధికి వస్తే ఆయన బాగు చేస్తాడన్న సంగతి గ్రహించి విశ్వాసముతో ఆమె వచ్చి ఎలా బాగుపడిందో, అనేక బంధకాలలో బంధింపబడి ఉంటున్న మన జీవితాలు బాగుపడాలి అంటే ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ స్థలంలో, ఏ ప్రాంతంలో, ఎక్కడ ఉంటున్నా, నీ పరిస్థితి ఏదైనా, నీ వేదన కారణం ఏదైనా, నీ కన్నీటికి కారణం ఏదైనా, నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఆయన నీ ప్రతి పరిస్థితి నుండి విడిపించి నీ నోటి నిండా నవ్వు కలగచేసే దేవుడు, నీ కన్నీటిని ఆనందంగా మార్చే దేవుడు, పోగొట్టుకున్న దానికి తిరిగి రెట్టింపు దీవెన కలగజేసే దేవుడు. ఆ దేవుని దగ్గరికి వచ్చి మనం నెమ్మది పొందుదాం. నీ విశ్వాసమును బట్టి దేవుడు కార్యాలు చేస్తా అంటున్నాడు. సారెపత్తు విధవరాలకు సహాయం చేసిన దేవుడు, రక్తస్రావం కలిగిన స్త్రీకి సహాయం చేసిన దేవుడు నీకు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.